మా నాన్న చేత కొట్టించాను రా. నాన్నే నన్ను కొడితే మా అమ్మ చేత కొట్టించాను. ఇప్పుడు ఈ రాయిచి నిన్ను కొడుతుందిరా. కళ్ళు కోడిగుడ్లా కనిపించేంత పోతద్దాలు పెట్టావు. చూసి నడవచ్చుగా. నేను చూసి నడుస్తుంటేనే ఎవడో గురు చూసి ఇదిగో ఈ రాయి తీసుకొని కొట్టాడు. ఎవరు? రే నువ్వా? పువ్విచ్చిన పిల్ల పంది రాయి చుక్కు కొడతావా నిన్ను? నీ సంగతి తెలుస్తాను ఇవాడా. అరే ఆగరా, నీకు దండం పెడతాను. ఇది నీ మీద సిరేసి నేను ఆఫీస్ ఇక్కడ రోడ్ లేదే. కొంచెం స్లోగా పరిగెత్తరా, నేను పరిగెత్తలేకపోతున్నాను. పిల్ల పంది నీకు ఇటుకి రాయంత చాక్లెట్ ఇస్తాను. ఆగరా. ఇటుకి రాయంత చాక్లెట్ అది తింటే నీలాగా నాకు షుగర్ వస్తుందిరా. షుగర్ కాదురా, నీకు పొగరు. నిన్ను ఇదేంటి కథ జరిగింది? అమ్మో, ఇప్పుడు ఏం చేయటం? ఎస్కేపా సరెండరా? అమ్మో, ఎస్కేప్ అయితే ఇంటికి వచ్చి కొడతారు. సరెండరే బెటర్. అంతే. మరే యాదగిరి అన్న, అసలు ఏం జరిగిందంటే ఏమైంది? పెరుగు పచ్చడైంది. డబ్బులు ఇవ్వు. వీళ్ళెవరు? నా ఫ్యాన్స్. నిన్నెందుకు ఫాలో అవుతున్నారు? దీన్నే ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు. 300 ఇవ్వు. ఇతనికేమైంది? కాకి రెట్టేసింది. ఎంత? ఆ కాకి లూజ్ మోషన్స్, దానికి వైద్యం చేయించాలి. డబ్బులు ఇవ్వు. ఇదిగో తీసుకో. ఇంకెప్పుడు రోడ్డు మీదకి రాకూడదు. వచ్చినా నెత్తి మీద కుండ ఉండకూడదు. ఉన్నా దాంట్లో పెరుగు ఉండకూడదు. ఉన్నా అప్పుడు ఆయన చేతిలో రాయి ఉండకూడదు. కానివ్వండి, భుజించండి. దారుణాతి దారుణమైన పరిస్థితుల ప్రభావం దృష్ట్యా తమకు రత్న ఖచ్చిత మణిమయ పాత్రలలో అమృతతుల్యమైన ఆహారాన్ని అందించలేనందుకు మిక్కిలి చింతించుచున్నాడను. ఆనాగుననే సాయం సంధ్యా సమయం లోపుననే తమకు గుగ్గిళ్లు సమర్పించుకోగలవాడను. ప్రస్తుతమునకు ఇది భుజింపుడి. అలాగుననా వంశోద్ధారకుడు వచ్చినాడా? పుత్రరత్నమా, ముఖారవిందమున ఆ గాయమేమిటి తమ బొంద? ఆ సైగలేమిటి తమ శ్రాద్ధము? గుర్రం నుంచి పడ్డాను, గడ్డం చితికిపోయింది, మాట్లాడలేకపోతున్నాను. 14 తరముల నుండి ప్రభువుల దివానుల వంశము మనది. మా తండ్రి గారు గుర్రమెక్కి కార్యాలయమునకు పోయేడివారు. అంతటి ఉత్కృష్ట వంశోద్భవులు తమకు అశ్వమును అధిరోహించుటయే చేతగాకపోవచ్చున్నదనిన కలికాల ప్రభావము. కుమారరత్నమా, మా బాస్ కాస్త ముందుగా మన కబురు చేశారు నాన్న. ఆఫీస్కి వెళ్ళాలి. వేణీలున్నాయా? గుర్రం ఎక్కలేని కుర్ర కుంకకు ఉష్ణోదకమేలను ఉప్పు నీరు చాలదా? అవి లోపల ఉష్ణగ్రాహక ఘటమునందున్నవి. కైకొనుడు. ఏటి ఉష్ణగ్రాహక ఘటన? అబ్బా, ఈ విచిత్రమైన భాషలో చంపకు నాన్న. మామూలుగా మానవుల భాషలో మాట్లాడు. మాతృభాష వెగటైపోయిన ముదనస్థపు జాతి మనది. దానిని ఆంగ్లమున బాయిలర్ అందురు. మళ్ళీ నువ్వు వంట పడాలా? గుర్రం మొహం నూనె గట్టి తినా. సాంగ్లు తీసి పవన్ కళ్యాణ్ సాంగ్ లెటర్ బాబా దీన్ని తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ వెనకాల హిట్ డాన్స్ చూస్తే అసలు ఆకలే అనిపించదు తెలుసా? ఫుల్గా తినేసి ఎవరి డాన్స్ చూసినా ఆకలి అయితేలే. పర్లేదులే, అన్నయ్యల గురించి చెల్లి మాత్రం ఫీల్ అవుతుంది, తప్పులేదు. చిచి అన్నయ్య, హి ఈజ్ మై డ్రీమ్ బాయ్. డైలీ నా కల్లోకి వస్తాడు తెలుసా? అంత భయంకరంగా ఉండడా? ఏడ్చావులే, అసలు ఆ ముక్కు ఆ రంగు సూపర్ అనుకో. రంగా మనకున్న రంగు ఆడికి ఉందేంటి? ఒకసారి ఎండలోకి వచ్చి చూడ మన దెబ్బతో నలబడిపోతాడు. అదే మనం అయితేనా ఎవరు గ్రీన్ ఎవరు బ్లాక్. పనిగాడు కొత్త క్యాండిడేట్ ఎవర్రా? ఫినిష్. హాయ్ ఫ్రెండ్స్, షీఈ్ మై లవ్. జెట్ ఎయిర్వేస్ లో పనిచేస్తుంది, పేరు లిల్లీ. అవునా తల్లి? మరి ఆ శ్రీదేవి సంగతి ఏం చేసావురా? ఇప్పుడు టాపిక్ అవసరమా? మీకు లేట్ అయినట్టుంది, అక్కడ దిల్ చేతగాడు వెయిట్ చేస్తుంటాడు, మీరు పదండి. మరి లిల్లీ సంగతి ఏం చేద్దాం? అందుకు నేను ఉన్నాగా. లిల్లీ, నీకు టైం అయింది, నువ్వు వెళ్ళాలి. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్.
డోంట్ బి సిల్లీ పద. అవునరా నువ్వేంటి లిల్లు ముందు అలా అడిగేసావు? మరి ఎలా అడగాలో చెప్పరా, అలాగే అరే ఇంతకీ శ్రీదేవి సంగతి ఏంట్రా? అంతగా ప్రేమించినోడు ఎందుకు వదిలేసావు? నేనేం వదిలేదు. మరి అరే అదే వదిలేసిందిరా. దానికి ప్రేమ లెక్కలేదు తెలుసా? ప్రేమలో లెక్కలే ఉంటాయరా? ఉంటాయమ్మా, అది లెక్కలేనంత మంది బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతుంది. పైగా ఎప్పుడు ఆ వేణువారితో దొరుకుతుంది తెలుసా? మరి నువ్వు చేసేదేంట్రా ఇప్పుడు? ప్యూర్ లవ్. ఇది ఎన్నాళ్ళురా? దిస్ ఇస్ ఫైనల్ యార్. ఆహా, లాస్ట్ టైం కూడా ఇదే చెప్పా. ఆ రోజు మీరు సరిగా వెళ్ళలేదు, అప్పుడు సెమీఫైనల్ అని చెప్పాను. పదండి. అమ్మా చూసావా, లాయర్ లాగా ఒక్క పాయింట్ నువ్వు అడిగేటప్పటికి దెబ్బకి సూట్ కేసు పట్టుకుంది. చూడండి, దీన్ని ఏమంటారో, ఏ సందర్భంలో వేస్తారో కొంచెం చూసి చెప్తారా? ఏమిట్రా ఇది? ఇప్పుడేమంటావురా? ఇప్పుడు ఏం తెలియదంటావా? నాన్న, అది ఆ కార్డు మా బాసు. ఏంటయ్యా బాసు బాసుని మీటింగ్ పెట్టావు? ఏం మాధవయ్య గారు? అరే సర్ప్రైజ్, నీ వైఫ్ కదూ అమ్మాయి? నువ్వు? మిసెస్ రాంబాబుని. నమస్కారం బాబాయ్ గారు. నమస్కారం అమ్మా. నీ ఫోటో నాకు బాగా గుర్తుంది. నువ్వు వచ్చేస్తున్నావని తెగ మురిసిపోతున్నాడు. వచ్చేసావు, వెరీ గుడ్. రాంబాబు ఏంటయ్యా, ఏమిటా పోజు? ఏం లేదు సార్, ప్యాంట్లోకి చీమ దూరినట్టుగా ఉంటాను. అలా కూర్చోండి బాబాయ్ గారు. పర్వాలేదమ్మా, మీ పెళ్లికి రాలేకపోయాం. పాప రమ్మంటూ తెగ మొహమాట పెట్టేశాడు. పైగా స్వీట్లు లడ్లు చిలకలు కూడా తెచ్చిచ్చాడు. ఏరా బాబు తెచ్చిచ్చాడు? చిలకలు లడ్డూలు ప్యాక్ చేసేవమని మా వాళ్ళ ప్రాణం తినేశారండి కదండి. మీరంటే ఎంత గౌరవం. ఆ రోజు రాత్రి అంతా మీ గురించే చెప్పారు. అవునమ్మా చెప్పాడు. ఏరా బాబు చెప్పావు కదా? ఆ రోజు రాత్రి మీ ఫోటో. నాకు తెలుసమ్మా, నా ఫోటో నీ కొంగురు కట్టాలంటే దాన్ని బట్టే చెప్పొచ్చు. రాంబాబు నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. ఇక మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. వస్తాను. ఏమిటండి బంగారం లాంటి కోటలు వస్తే మీరేమిటి ఆలోచిస్తున్నారు? అదేనండి, ఎందుకు ఇలా ఉన్నానా అని ఆలోచిస్తున్నాను. ఏమయ్య రాంబాబు, మీ మేడం సినిమా ప్రోగ్రామ్ పెట్టింది, వస్తాను. ఉండండి బాబాయ్ గారు, కాస్త కాఫీ తీసుకుని వెళ్తారు. కాఫీ? మేడం గారు వెయిట్ చేస్తుంటారు, మీరు వెళ్ళండి సార్. అలాగే రాంబాబు, నువ్వు నీ వైపు మా ఇంటికి ఒకసారి డిన్నర్ రావాలి. ఏమ్మా ఓకేనా? నాదే ఉందండి, అంతా ఆయన ఇష్టం. ఏమండి? అవును అలాగే, మీరు వెళ్ళండి సార్. అలాగే వస్తాను. ఏమండి వస్తాను. పెట్టి తీసుకుని మర్యాదగా బయటకు నాడు. నాన్న అసలు ఏం జరిగిందంటే, సావిత్రి తలపోటుగా ఉంది కదా, అమృతాంజనేయన ఉందా? అమ్మా అసలు ఏం జరిగిందంటే, మీకు వేడి నీళ్ళు కాపడం పెడతాను పదండి. హాయ్ భవాని, బాగున్నావా? మీ అత్తగారు నేను బాగా చూసుకుంటున్నారా? మీ ఆయన ఎలా ఉన్నాడు? బాగున్నారు. గొడవలు ఏం లేవుగా? ఏం లేవు. అబ్బా కలకలలాడిపోతుంది. అద్దయి ఉంటది. వెయిటింగా వాంటింగా ఏదైతే మనకెందుకు, మనం వెళ్ళి టచ్చింగ్ ఇచ్చేద్దాం. వస్తే ఛాన్స్, లేకపోతే చెబాట్లు. ఇది మనకు అలవాటే కదా. ఓకే క్యారీ ఆన్. ఉంటానక్క. అలివేలు నువ్వు ఎక్కడ రావేంటి? నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు. నేను నీకు బర్త్డే నాడు కొన్న శారీ లాగా ఉంది ఇది. ఈ శారీలో నువ్వు సోనాలి బింద్రే కంటే సన్నగా ఉన్నావు. మూడొచ్చేస్తుంది అలివేలు, మూడొచ్చేస్తుంది. అలివేలు పబ్లిక్ ప్లేస్ లో పట్టుకున్నానని ఫీల్ అవ్వు. మొగుడ్స్ పెళ్ళాం సన్నాక మూడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్కి ఇవ్వకూడదు. సారీ అండి, తాగిన మైకులో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను. అనుకోవడం ఏంటండి, మీ ఆవిడ అలివేలే. నాటు సరికే సారీ అలివేలు, మందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను. సరదాగా పార్క్ వెళ్దాం పద. పార్కులో అయితే అందరు ఉంటారు, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? ఇటు అటు ఆటో. నువ్వు ఇంత పాప చేస్తాం అనుకోలేదు నేను. మూడు వచ్చేస్తుంది. ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడ ఇస్తాను. ఫుల్ మీల్స్ తినే ముందు ఇలా చిల్లర తెళ్ళు తినకూడదమ్మా, కాస్త ఓపి పట్టాలి. అబ్బా ఎంత కోఆపరేషన్. మన ఇల్లు వచ్చింది, దిగు. ఇల్లా? ఏంటిది మీ ఇల్లా? ఏదో ఆఫీస్ లో ఉంది. అత్తగారి ఇల్లు కదా, అలాగే ఉంటది రండి. ఓహో, అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి. అరే ఇంటి ముందు గోర్ఖాను కూడా కాపలా పెట్టారు. పోలీస్ స్టేషన్ ముందు గురకాలు ఉండరు, అతను పోలీసు. పోలీస్ స్టేషన్? అవునరా, లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్లు ఇస్తావా? నువ్వు లేడీ ఇన్స్పెక్టర్వా? కొంచెం మందు ఎక్కువయ్యి. నాకు కొంచెం పొగరు ఎక్కువయ్యి. అది కాదు సిస్టర్, వరుస మార్చిన వాయింపు తప్పదు. నాడు